తెలుగు ప్రైమ్ టైమ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నటి కస్తూరిని అరెస్ట్ చేశారు పోలీసులు. గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కస్తూరిని చెన్నైకి తరలిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సైబరాబాద్ లో నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దాదాపుగా ఆమె కోసం వారం రోజులుగా చెన్నై పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో ఈ రోజు సైబరాబాద్ లో ఆమె హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలుసుకున్న తర్వాత చెన్నై పోలీసులు సైబరాబాద్ వచ్చారు. గచ్చిబౌలిలో ఉంటున్న సమయంలో సైబరాబాద్ పోలీసుల సహాయంతో చెన్నై పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెన్నైకి తరలిస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం ఆమె చేసిన కామెంట్స్ అటు తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమే. ఆమె తెలుగు మహిళల మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చాలా పెద్ద ఎత్తున తెలుగు సంఘాలు చెన్నైలో కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు అనేక పోలీస్ స్టేషన్ లో ఆమె పైన కేసు రిజిస్టర్ అయింది. చెన్నై హైకోర్టు కూడా ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పటికే ఆమె చాలా సార్లు అపాలజీ చెప్పినప్పటికీ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు మహిళలకు సంబంధించిన మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతినే విధంగా ఆమె మాట్లాడిన నేపథ్యంలో ఆమెను సైబరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న సమయంలో చెన్నై పోలీసులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చెన్నైకి తరలిస్తున్నారు. రేపు ఉదయం చెన్నై కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సైబరాబాద్ లో ఉంటున్న సమయంలో చెన్నై పోలీసులు ఇక్కడికి రాగా సైబరాబాద్ పోలీసుల సహకారంతోనే ఆమెని ఇక్కడ ఉన్న లోకల్ పోలీసులు అరెస్ట్ చేసి చెన్నై పోలీసులకు అప్పచెప్పారు. ప్రస్తుతం ఆమెని చెన్నైకి తరలిస్తున్నారు. రేపు ఉదయం చెన్నై కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ విజయ్, హైదరాబాద్ లో నటి కస్తూరిని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన అనంతరం చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు కస్తూరి. దీంతో కంప్లైంట్ రేజ్ అయింది. దీంతో పోలీసులు కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు.